తారాస్థాయికి చేరుకున్నాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు టీడీపీ అండ్ వైసీపీ. రెడ్ బుక్ రాజ్యంలో రెచ్చిపోయిన ఖాకీ గుండాలంటూ వైసీపీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటే అంతా చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్ళామని. మరి గుణపాలతో ఇల్లు తలుపులు బద్దలు కొట్టి వెళ్ళటం చట్ట ప్రకారమే జరిగిందా లేదనే దాని మీద మాత్రం టీడీపీ క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ఇస్తారేమో బహుశా ఇవాళ రేపట్లో ఇచ్చే అవకాశం ఉంది. అంటే అలా గుణపాలతో తలుపులు బద్దలు కొట్టి వెళ్ళొచ్చు. దట్టు ఎమ్మెల్యే గారు కాబట్టి మరింత బలంగా ఆయన తీసుకురావడం కోసం గుణపాలు దింపుంటారనేది ఒక అభిప్రాయం. ఏదేమైనా ఏంటంటే వీళ్ళు వెళ్ళి రివర్స్ కేసు పెడతామని వెళ్తుంటే రిపోర్టు తీసుకుంటానికి పోలీసులు నిరాకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తం ఎమ్మెల్యేపై హత్యాయత్నం అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన బీసీ వర్గం, అక్కడేమో ఎస్సీ మహిళకి మీద అట్రాసిటీస్కి పాల్పడ్డారని చెప్పేసి అభియోగం, ఆరోపణ. మొత్తం 15 మందిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. విరూపాక్షి టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్ళి దాడి చేశారట. మరి ఈయన అక్కడికి వెళ్ళేప్పటికే మరి ఈ రాళ్ళు రప్పలు అక్కడికి ఎలా చేరుకున్నాయి, రాళ్లతో దాడి ఎలా జరిగిందని. మరి ఎమ్మెల్యే సోదరుడో ఎమ్మెల్యే అనుచరుడో వారిలో ఒకరి చెయ్యి విరిగిందనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. దీని మీద ఏమి మరి కౌంటర్ కేసు తీసుకుంటానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. సో వరుసగా మనం చూసుకుంటూ వద్దాం. అంటే రకరకాల అభియోగాలు కావచ్చు, దాంట్లో నిజాలెంత అబద్ధాలెంత అదంతా దర్యాప్తులో భాగంగా తేలుతుంది. అటు సిదిరి అప్పలరాజు అరెస్టు, ఇటు తమ్మినేని సీతారాం వ్యవహారం అండ్ ఆలూరు. వైసీపీ ప్రతిష్ట మసకబారుతోందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అమలు చేస్తున్న చట్టాలకి వాళ్ళు బలవుతున్నారా? అంటే వైసీపీ వర్షన్ అయితే మేము బలవుతున్నామని. విక్టిమ్ కార్డు ప్లే చేయాల్సిన వైసీపీ ఎంతసేపు ఎదురుదాడికి దిగటంతో వచ్చిన ఈ ఇబ్బందుల వల్ల డిఫెన్స్లో పడిపోతుంది. ఇది విక్టిమ్ కార్డ్ ఎలా ప్లే చేయాలో టీడీపీకి తెలిసినంతగా వైసీపీకి తెలియదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయశేఖర్ రెడ్డి గారు. అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ విజయశేఖర్ రెడ్డి గారు, మనకి రెడ్ బుక్ రాజ్యంలో రెచ్చిపోయిన ఖాకీ గుండాలు వాళ్ళకి ప్రాస్ కోసం రాసుకున్నారేమో వైసీపీ వాళ్ళు అయితే. చాలా అద్భుతమైన పదజాలం. ఈ పదజాలం ఇలాంటివన్నీ వినియోగించడం అనేది వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ కాలంలో దీని మీద ప్రజల మీద ఫోకస్ పెట్టుంటే ఆ పథకంకి కన్ఫైన్ అయి ఉండేవారు కాదేమో. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మీరు రెప్లికేట్ చేస్తున్నారు కదా, కొంచెం ఇంటెన్సిఫై చేసి ఇంకా రిఫైన్ చేసి ఇలాగా కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారనేది మీ మీద వాళ్ళ అభియోగం అండి. అంటే వాళ్ళు కొబ్బరికాయ కొడితే మీరు భవనం కట్టారట. సార్ మీకు తోటి ప్యానలిస్టులకు అట్లాగే 9 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా ఈ మధ్య కాలంలో డిబేట్స్లో ప్రతిరోజు ఒక్కొక్క వైసీపీ నాయకుడు చేసే దురాగతాల గురించి, వారి మీద కేసుల గురించి, ప్రజలను పెడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడి మాకే ఇబ్బందిగా ఉంది సార్. మళ్ళీ ఈరోజు మార్నింగ్ పొద్దున లేవగానే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడారు సార్. ఒకళ్ళేమో పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేస్తారు, ఒకళ్ళేమో హిట్ అండ్ రన్ కేసులో అక్కడున్న ఎవిడెన్సెస్ ట్యాంపరింగ్ చేస్తారు, ఒకళ్ళేమో నడి రోడ్డు మీద పట్టపగలు వేల మంది సాక్షిగా మహిళా ఎస్ఐ మీద దాడి చేసి రకరకాలుగా ఇబ్బంది పెడతారు. ఇంకొకరేమో సార్ ఇంట్లో కన్న కూతురు లాంటి కోడల్ని ఆమె మంచి పచ్చని కాపురంలో నిప్పులు పోసి ఆమెను చంపాలని హత్యా ప్రయత్నం చేస్తారు. ఇంకొకరేమో సార్ బతుకున్న వ్యక్తిని చంపేసి అక్కడ అతన్ని పేరు మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇట్లా రకరకాలుగా సార్ ఎన్నని చెప్పమంటారు సార్. ఈ వైసీపీ నాయకుల దురాగతాలు, అరాచకాలు, దృష్టాంతాలు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి సార్. ఇవన్నీ బయటకు వచ్చినవి, బయటికి రానేవి ఎన్ని ఉన్నాయో వీళ్ళకి భయపడి సార్ ఈ రోజులు మాట్లాడతారు కదా, గంగమ్మ జాతరలో పొట్టేలు తరలు నరికినట్టు నరుకుతాం. అట్లాగే మీరు అన్నది నిజమేనండి విజయశేఖర్ రెడ్డి గారు. అట్లాగే సార్ రకరకాలుగా వీళ్ళ బరి తెగింపు ధోరణి, వీళ్ళు మాట్లాడే మాటలు. జగన్ 2.0లో మీ సంగతి తెలుస్తామని పబ్లిక్ గా సార్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తీరును చూస్తున్నాం. ఇది ఏ రకమైన అరాచకం సార్, ఏ రకమైన సంస్కృతి సార్? దీని గొడ్డల సంస్కృతి అనక గొడ్డల పార్టీ ఏమంటారు సార్? సార్ నేను అంటున్నా, ఒక ఎమ్మెల్యే నీకు కనీసం 1,00,000 మంది పైన ఓట్లేసి గెలిపించిన వ్యక్తి నువ్వు ఈ రకంగా 100 మందిని తీసుకెళ్లి కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, ఇనపరాట్లతో ఓర్ల మీద పడి దౌర్జన్యం చేసి, అరాచకం చేసి, దండయాత్రలు చేయడం. ఇందుకేనా సార్ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే అరాచక దేశమా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
అంటే అప్పుడెప్పుడో మధుసీని అన్నట్టు బావకళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ పని నేను చేశానని మధుసీని ఎలా చెప్పాడో ఇంటర్వ్యూలో, అలాగా అన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈయన్ని మీరు చేస్తున్నారా? అంటే ఇవన్నీ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి అరాచకాన్ని పెంపొందించి ఈ రాష్ట్రంలో ఒక అటవిక రాజ్యాన్ని తయారు చేసి ఆ రకంగా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ఒక జంగిల్ రాజు, ఇది ఈ రకంగా అటవిక రాజ్యాన్ని నడుపుతోంది, ఇక్కడ శాంతి భద్రతలకు తావులేదు, ఇక్కడ పెట్టుబడులు రానక్కర్లేదు, పెట్టుబడులు వస్తే దానివల్ల ప్రాబ్లం ఉంది, ఈ రకంగా మీరు దుమ్మెత్తిపోయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రకరకాల అభూత కల్పనలు సృష్టించి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, రకరకాలుగా మీరు మాట్లాడుతున్న మాటలు ఇది ఏ రకమైన రాజకీయం సార్? ఏ రకమైన రాజనీతి సార్ ఇది? సార్ పచ్చని పల్లెల్లో మీరు ఈ మాదిరిగా వందల మందిని ఇంటేసుకెళ్ళడం సార్, దళితుల మీద మామూలుగా సార్ ఒకవేళ అగ్రవర్ణాలు కొట్టుకుంటే కూడా ఒక రకం, కనీసం ఇద్దరు అగ్రవర్ణాలు ఎవరున్నారండి? విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి వినండి. అగ్రవర్ణం అనే పదం రాజ్యాంగంలో లేదండి. ఇతర కులాలు, ఇతర వర్ణాలు అంతే. ఎవరు చెప్పారండి అగ్రవర్ణం అని? మీకు మీరు బ్రాండ్ వేసుకుని వచ్చేస్తారా అగ్రవర్ణం అని? ఏమండి, అగ్రవర్ణం అనే మాట లేదు, అనవసరంగా దాన్ని ప్రాపగేట్ చేయొద్దు. ఇతర కులాలు అంతే, వెనుకబడిన దళితులు, ఇతర కులాలు అంతే, మూడే ఉంటాయి. అగ్రవర్ణం అండి ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి ఇవన్నీ? మామూలుగా వాడుక భాష ఉండేది తీసేయండి. ఎందుకు వాడుక భాష? ఎందుకు లేనివన్నీ ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళకు మధ్యలో ఉన్న ఒకవేళ వాళ్ళకు మధ్యలో గలాటాలు కొట్టాడుకుంటే కూడా చూడాలనే మాట ఉన్నది. కానీ దళిత వాళ్ళ మీద పడి ఒక దళిత మహిళ మీద సార్ ఆమె భర్త ఇంట్లో లేడని చెప్పిన దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్ళడం, ఒక ఎమ్మెల్యే పీసీఆర్ ఆ విజువల్ ఏదో ప్లే చేయండి, టీడీపీకి కొంత క్లారిటీ కావాలి. ఆ మహిళకి సంబంధించి బట్టలు లాగేశారంటే ఆ విజువల్ ప్లే చేయండి పీసీఆర్. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారికి మరింత క్లారిటీ వస్తుంది ఎవరు లాగారనే దాని మీద. చూస్తున్నారు కదా విజయశేఖర్ రెడ్డి గారు, ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎవరు లాగారు అనేది. ఓకే, మీరు పెడితే కేసులు పెడితే పెట్టచ్చు, ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు కాబట్టి. ఒకటేంది 10 కేసులు పెట్టండి. చూడండి విజయశేఖర్ రెడ్డి గారు శాంతం విజయశేఖర్ రెడ్డి గారు శాంతం. మీరు చూడండి, విజువల్ చూడండి, మీరు ఆవేశపడద్దు. ఎవరింటికి ఎవరు వెళ్ళారు, ఎవరి బట్టలు ఎవరు లాగారు అది కూడా చూడండి. దౌర్జన్యానికి దిగారు, కేసు పెట్టండి. ఓకే, మీరు గుణపాలు తీసుకెళ్తారా, గొడ్డలు తీసుకెళ్తారా, దట్ ఇస్ అప్ టు యు. ఒక దళిత మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ ఘోరాలు చేయించి ఆ రకంగా వందల మందిని తీసుకెళ్లి వాళ్ళ భర్త ఇంట్లో లేకపోయినా దౌర్జన్యం చేస్తే, ఒకవేళ సార్ ఎమ్మెల్యే దించాడా, ఎమ్మెల్యే మనుషులు దించాడా అది వేరే విషయం. కానీ ఒక దళిత మహిళ ఇంటికి భర్త లేనప్పుడు ఆ రాత్రి పూట వెళ్ళడం న్యాయమేనా? అది మాట్లాడరా మీరు? ఇది కరెక్టేనా? అది ప్రజాస్వామ్య దేశంలో ఇది జరగచ్చా సార్? నాగరికత తలదించుకునే పరిస్థితి సార్. ఒకవేళ ఎమ్మెల్యేనే స్వయంగా చించాడా ఆమె బట్టలు, లేదంటే ఇంకెవరైనా చించాడా పక్కన పెడతాం. దీనికి కారణం ఎవరు? ఎందుకు వెళ్ళారా ఇంటికి? ఆ టైంలో ఏం పని? మామూలుగా పగులు కూడా మాట్లాడలేదా? లేదంటే అంతమంది వేసుకెళ్ళాలా? నిజంగా ఆమెతో మాట్లాడాలంటే, వాళ్ళ భర్తతో మాట్లాడాలంటే అంతమందితో పోతారా? కత్తులు కడాలతో పోతారా? సరే, అంత దారుణంగా ప్రవర్తిస్తారా? శ్రీకాంత్ గారు, మీరు ఆవేశంగా అడిగిన అన్నిటికీ శ్రీకాంత్ గారు ఇప్పుడు సమానం చెప్పాలి. ఏమంటే మీకు అంత తెల్లారు గట్ల పోయి ఆ ఒక్కతే ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి జ్వరబడి దౌర్జన్యం చేస్తున్న నెసిటీ మీకు ఎందుకు వచ్చింది సార్? కొంచెం ఆగలేరా? తెల్లారి దాకా ఆగలేరా? ఆగి తర్వాత మీరు అనుకున్న దౌర్జన్యాన్ని కంటిన్యూ చేయలేరా? అప్పుడే చేయాలా దౌర్జన్యం? రాత్రి 2ంటికే చేయాలా? సార్, వాసుదేవన్ గారు, 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా శుభోదయం. ఒకటి, ఈ పిడిబాకు పార్టీ అంటే వెన్నుపోటును పొడవాలంటే పిడిబాకుతో పొడుస్తారు మామూలుగా. ఈ పిడిబాకు పార్టీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరిచిండేది, మన లోకేష్ బాబు గారు ఎలా చెప్పిండేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఇంతకుముందు అతను ఏదో చూస్తున్నా కూడా, ఏదో మీరు మాట్లాడుతున్నా అక్కడ విజువల్స్ చూపిస్తున్నా కూడా ఏదో ఆయన పాటికి ఆయన చెప్పిండేదే. ఎందుకంటే వారు చెప్పిండేది ప్రజల్లోకి చేరకూడదు. అక్కడ బనియన్ వేసుకున్నటువంటి వ్యక్తి నాగరాజు అంటే ఆమె యొక్క భర్త. బాగా విజువల్స్ లో ఆయనే చించి
మరి ఎవరు వస్తారో చూస్తామని చెప్పి చూడండి, బాగా రెడ్ మార్కులో కనపడుతుంది. ఏమి ఇంత కనపడుతున్నా కూడా ఆయన కొంచెం పాపనండి, కొంచెం పాప విజయశేఖర్ రెడ్డి గారు ఆయన చెబుతున్నాడు కదా, విజయశేఖర్ రెడ్డి గారు ఆయన చెబుతున్నాడు, ఆగండి తర్వాత మాట్లాడండి, మీకు టైం ఉంది, ముగ్గురే ఉన్నాం, కృష్ణాంజనేయులు గారితో మళ్ళీ మీరే మాట్లాడతారు. ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడియండి విజయశేఖర్ రెడ్డి గారు, తర్వాత మీరే మాట్లాడతారు, ఆయన మాట్లాడియండి. కొంచెమన్నా జ్ఞానం ఉండాలా, బుద్ధి ఉండాలా. ఒకసారి అయిపోయింది, నువ్వు మాట్లాడావు, కూర్చోవయా కొంచెంసేపు చెప్పినా. డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి రండి, సబ్జెక్ట్ ఎందుకు డైవర్ట్ చేస్తారు? విజయశేఖర్ రెడ్డి గారు ఆ విజువల్ కనిపిస్తోంది అక్కడ, ఆయన ఏదో చెప్తున్నాడు, వినండి, మీకు నచ్చకపోతే తర్వాత మాట్లాడండి. ఆయన ఏదో చెబుతున్నాడు కదా, ఆయన చెప్పినవన్నీ నిజాలే ఉండక్కర్లా, తర్వాత మీరు మాట్లాడండి, మీకు అభ్యంతరం ఉంటే ఆయన మాట్లాడండి. వసుదేవన్ గారు ఇట్లా కొత్తగా డిబేట్ లోకి వచ్చే వాళ్ళని మేము కొంతసేపు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకూడదని కొంచెం మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ పార్టీ చూసుకుంటుంది, మీకు ఎందుకు అది? సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, డిస్టర్బెన్స్ మాట్లాడాలంటున్నా. మీరు మాట్లాడండి సార్, ఆపాను కదా, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆటవిక ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో లేవు అన్నది అర్థమవుతాను చూసుకుంటూ వస్తే. అంటే కొంచెం పాతకాలంలో సామెత ఉన్నాయి, దొంగే దొంగ 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 అని అన్నట్టు, ఒకటి పిల్లిని కొట్టి కర్రను దాచిపెట్టినట్టు. అంటే తప్పు చేసి సాక్ష్యం లేకుండా చెయ్యాలని అనుకోవడం వీళ్ళ భ్రమ, అది బుద్ధి లేని వ్యవహారం. అది సాక్ష్యం దొరికింది, వీడియో దొరికింది, బయటపడిపోయారు, ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు తప్పు చేసి ఎదుటి వారి మీద నూకడం ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాటి. ఈ తెలుగుదేశం కార్యకర్త నైటి ఆయనే చించి, ఆ నాగరాజ్ అనేటువంటి అతను వ్యక్తి వారి భార్యను అతనే చించుకొని ఈ యొక్క ఎమ్మెల్యే మీద వేయడం అనేది గతంలో కూడా చూసాం. ఇటువంటివంతా వీళ్ళు గుంటూరులో కూడా ఒక కార్యకర్త, మహిళా కార్యకర్తను వ్యవస్థ చేశాడు ఒక తెలుగుదేశం ఇది ఎమ్మెల్యే, దాన్ని పంచాయతీ చేయాలని చెప్పి దాన్ని ఆపాలని చెప్పి కొన్నిసార్లు ప్రయత్నించారు. 5 రోజుల తర్వాత ఏదో నామకే వాస్తే కేసు పెట్టారు. ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే మీద తప్పుడు కేసులు, రాత్రిపూట ఎమ్మెల్యేను భయభ్రాంతులు చేసి, అంటే ఏమండి ఎమ్మెల్యే ఎక్కడికి పోతారు, పారిపోతారా? పొద్దున్నే 3 గంటలప్పుడు పోయి చెయ్యని నేరానికి అతన్ని తీసుకొని పోవడం అనేది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీకు ఒకటే చెప్తున్నా, వీళ్ళను వైసీపీ కార్యకర్తలను నాయకులను పిలిపించి అందరినీ ఒకసారి అరెస్ట్ చేసేయండి. ఇంకా మీ పాటికి మీరు యథా రాజా తదా ప్రజా అన్నట్ట మీరు ఆడింది పాట పాడింది పాట ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు వీళ్ళు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు ఆడవారి మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఎన్నికల ముందు సుగాలి ప్రీతి గారి యొక్క అంశాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎలా బయటికి చెప్తా ఉంది అంటే నాకు అన్యాయం చేశారు బాబు అనేది ఎలా చెబుతున్నది మనం అంతా గమనిస్తున్నాం. అంటే మీరు టయానికి వాడుకున్నంత మాత్రాన నిజం ఎప్పటికీ దాగదు. విజయశేఖర్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నిజాలు నిర్భయంగా అందరూ బయటకు చెప్తారు, మాట్లాడతారు. మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ఆగడాలను ఇంకా ప్రజలు పులి స్టాప్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది ఈ యొక్క సర్కారులో అక్రమాలను ప్రశ్నిస్తే, అంటే ఒకటి మనం దీన్ని చూసుకున్నాము ఒక్కసారి. ఈ యొక్క బీసీ అంటే నాకు తెలిసి ఒక బీసీ వాళ్ళను హరాస్మెంట్ చేయడం వైపు నడుస్తా ఉంది. ఇప్పుడు విరూపాక్ష బీసీ, సీదిరి అప్పర్రాజు గారు బీసీ, మన చింతాడ రవి గారు బీసీ, జోగి రమేష్ గారు బీసీ. అంటే ఒక తమ్మినేని సీతారామన్ ఎందుకండి మీకు ఆ బీసీలు అంటే అంత వివక్ష? ఎందుకండి మీకు అంత బీసీలు అంటే అంత ఒక చిన్న చూపు? వారు నిజము నిర్భయంగా మాట్లాడుతున్నారనే ప్రతి ఒక్కరిని కేసులు లేకపోయినప్పటికీ అక్కడ యాక్సిడెంట్ ను హత్యా కేసు కింద ప్రయత్నిస్తారు. ఇక్కడ భూమి విధాల లోపలికి చుట్టిస్తారు. ఇంకొక కుటుంబంలోకి దూరి కుటుంబాన్ని చిచ్చు పెడతారు. ఎందుకు ఇటువంటివంతా చేయడము? మీ యొక్క నీచ రాజకీయాల కోసం ఇటువంటి చేయడం అనేది చాలా తప్పు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఈ సర్కారులో ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి బుక్ రాజ్యాంగానికి, అరాచక పాలనకి, లాకప్ డెత్తులకి, ఆత్మహత్యలకి, మహిళపై అత్యాచారాలకి, దళితులపై ఇప్పుడు చిన్న 2-3 అంశాలు చెప్తా. ఒకటి వాసుదేవన్ గారు, కర్నూలులో దళిత మహిళ గంగమ్మపై లాకప్ డెత్.
మళ్ళీ ఉయ్యూరులో ఆత్మహత్య, అనంతపురం జిల్లాలో ముదుగుప్ప తాండాలో ఒక గిరిజన మహిళ ఆత్మహత్య, పల్నాడు జిల్లాలో ఒక మిర్చి రైతు భార్య ఆత్మహత్య. అంటే వీళ్ళంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వీరు మన ఎవరెవరి ఈ యొక్క నాయకుల వేధింపులకు, పోలీసు వేధింపులకు చనిపోయిన వారు. ఇవంతా మధ్యతునక మాత్రమే. ఈ పోలీసు వ్యవస్థను ఇష్టానుసారం విచ్చలవిడిగా వాడుతూ వారి యొక్క అక్రమాలకు, శ్రీకాంత్ గారు ఇవన్నీ మీరు చేసినవే కదా, మీరు కొత్తగా చెప్పారు. మీ పరిపాలనలో ఇవన్నీ ఉన్నాయిగా. మీరు చేసినవని వారనకపోయినా మీరు చెప్పడం, అతను చెప్పితేనే అతన్ని కూర్చోబెట్టాము. కాదు, మీరు చేసినవే చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు సార్. మీరు వారి తరపున మేము ఎక్కడ ఎవరి తరఫున లేనండి. మీరు చేసినవి ఒప్పుకోండి, మీరు చేశారో లేదో ఒప్పుకోండి. మీరు చేశారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాలను, అరాచకాలను వీరు ఇంతమందిని కాదుగా, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా మేము భయపడము, తగ్గేదే లేదు. ప్రజాపక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం. కాదండి, నేను అక్కడ అడుగుతున్నా. వదిలేసి పాల్పడిన వాళ్ళకి వాళ్ళ తరఫున భరోసాయాత్రలు చేస్తుంటాం, ఓదార్పాత్రలు చేస్తుంటాం, వాళ్ళని పలకరిస్తాం. అయ్యో బాధితులు, అయ్యో దురదృష్టం, ఇట్లా జరుగుండాల్సింది కాదని కూడా అనే మాట కూడా రాదు మనకి, నోరు దాటి రాదు, పెద్దవి దాటి రాదు. ఒకటి నిన్న జరిగిన ఇష్యూలో నాగరాజు గాని ఇంకొకరు గాని అక్కడ గలాట పడుతుంటే చేసుకోవడం తప్పు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని చెప్తే, ఎమ్మెల్యే గారు చెప్పిన పాపానికి అక్కడ వారి యొక్క భర్తనే బాగా చించేసి విజువల్స్ కనపడుతున్నా కూడా వీళ్ళు నోటికి ఏమి, అది నరమున్న నాలిక కాబట్టి సరిపోయింది, కానీ అది ఎమకే ఉండింటే వీళ్ళకి అసలు ఒక్క 2 రోజులు కూడా నేలకు ఉండదండి వీళ్ళకి. విజయశేఖర రెడ్డి గారు గమనించాలి బాగా, అక్కడ ఎంత నీట్ గా బాగా కనబడుతుంది. ఎవరు కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లేరు. గుంటూరులో మీరే చేశారు, ఒక మహిళను వివస్త్ర చేశారు, దాన్ని గబ్బు పట్టించారు, ఆమెను అన్యాయం చేశారు, బయటకు వచ్చి మా మీద చేస్తారు. మీకు ఒక పరిపాటి అయిపోయింది. ఇది తప్పిది. చాలా రోజులు ప్రజలు గమనించలేదు. మీ యొక్క అక్రమాలను, భూదందాలను, ఈ ఆత్మహత్య మాట్లాడద్దండి. శ్రీకాంత్ గారు ఆగండి ఒకసారి. కృష్ణాంజనేయులు గారి దగ్గర, కృష్ణాంజనేయులు గారు, గడిచిన 2 నెలలుగా మనం చూస్తున్నాం సాయి కృష్ణ ఎపిసోడ్, అది అయిపోయింది. ఇంకోటి ఏదో తెర మీదకి వచ్చింది, లాకప్ డెత్ తర్వాత ఇంకోటి తెర మీదకి వచ్చింది. సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, ఇవాళ జోగి రమేష్, ఇవాళేమో విరూపాక్షి. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది పూర్తిగా ప్రజల అంశాలన్నింటినీ పక్కదో పట్టించి కేవలం ఇలాంటి ఈ అంశాలు, రాజకీయపరమైన అంశాలతోటే కాలక్షేపం చేస్తున్నట్టుగా అనిపించట్లేదండి. బోత్ ట్రెజరీ బెంచెస్ అండ్ అపోజిషన్ బెంచెస్. అపోజిషన్ లేదనుకోండి వాళ్ళ దృష్టిలో. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మనం విరూపాక్షకు సంబంధించినటువంటి కేసు పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి 2 కార్యకర్తలు ఫోన్లో పోట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ఘర్షణ కింద మారింది. 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పోట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి కొట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు అనుకుందాం. తెలుగుదేశం కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేశారు అనుకుందాం. ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యేకి ఆయన అనుచరుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఏం చేయాలండి? ప్రజాస్వామ్యతంగా ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి? ఆయన తన కార్యకర్తకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతుంది, దీని మీద చర్యలు తీసుకోండి అని పోలీసులకు చెప్పాలి. ఆ ఘర్షణని చట్టబద్ధంగా ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్థానిక పోలీసులు వినలేదు, ఒకవేళ రక్షణ కల్పించలేదు అనుకోండి, ఆయన ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఒక డిఎస్పీతో ఫోన్లో మాట్లాడొచ్చు, ఎస్పీతో ఫోన్లో మాట్లాడొచ్చు, అవసరమైతే ఉన్నతాధికారులు కూడా పోలీసులు ఐజీ వరకు మాట్లాడొచ్చు. ఆయనకు ఆ విధమైనటువంటి వెసులుబాటు ఉంది. మాట్లాడేసి అక్కడ పరిస్థితి అదుపులోకి తెచ్చేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే మీద ఉంటుంది. కానీ ఎమ్మెల్యే ఏం చేశాడు?
వెళ్ళి కార్యకర్తకి మద్దతు కోసం అని చెప్పేసి ఒక ఊరు మీదకి వెళ్ళి వీళ్ళ జనాన్ని వేసుకొని వెళ్ళి వేరే ఊరు మీదకి వెళ్ళి దాడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అది దాన్ని ఎంత మేరకు దాన్ని సమంజసం అంటారు? వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ ఊరు మీదకి దాడికి వెళ్ళారు. దాడికి వెళ్ళిన తర్వాత ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ ఘర్షణలో వాళ్ళకి గాయాలయ్యాయి. అదేవిధంగా ఎమ్మెల్యే సోదరుడికి కూడా ఆ శ్రీరాములు ఎవరు ఉన్నారో అతనికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. అసలు ఈ ఘర్షణకి కారణము నీవు వాళ్ళిద్దరు కార్యకర్తలు కొట్లాడుకున్నటువంటి వ్యవహారాన్ని వాళ్ళిద్దరు స్థాయి వరకు మనం పరిమితం చేయదు. నువ్వు ఎమ్మెల్యే వెళ్ళి ఘర్షణ పడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అంటే వీళ్ళకి చట్టాల మీదను పోలీసుల మీద గౌరవం లేదా? కనీసంగా ఆ విధమైనటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు, అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఏమన్నా ఒక ఊరు మీదకి దౌర్జన్యానికి వెళ్తే, వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్తే అరెస్ట్ చేయకి ఏమన్నా సన్మానం చేస్తారా? అరెస్ట్ చేయరండి. అరెస్ట్ చేసేటువంటి విషయంలో, ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటువంటి విషయంలో పోలీసులు ఏమన్నా దుందుడుగ్గా వ్యవహరిస్తే ఖచ్చితంగా దానికి కూడా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పట్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సరే గుణపాలతో వెళ్ళొచ్చు. కృష్ణాంజనేయులు గారు, ఈ వాళ్ళు నిజమేనా, వీళ్ళు చేస్తున్న అభియోగం నిజమేనా? ఇలా గుణపాలు ఆ కల్చర్ ఉందా? ప్రోటోకాల్ ఒప్పుకుంటుందా? గుణపాలతో తలుపులు బద్దలు కొట్టే ప్రోటోకాల్ ఒప్పుకుంటుందా? నిజమైతే నేను విశ్వసించట్లా. ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ పోలీసులు అలా వ్యవహరించారు అని అంటే పోలీసుల మీద వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. తీసుకోరు కదా కంప్లైంట్ తీసుకోరు కదా. ఏమండి, ఆయన్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు కింద చట్ట పరిధి దాటి వ్యవహరిస్తే కోర్టులో కూడా జడ్జి ముందు ఆయన చెప్పొచ్చు. ఆయన ఒక ఎమ్మెల్యే అండి, జడ్జి ముందు చెప్తే జడ్జి కూడా ఖచ్చితంగా పోలీసులు వ్యవహారం తెలియదు తప్పు అంటారు కదా. ఇది ఒక డైవర్షన్. ఏంటంటే నన్ను అరెస్ట్ చేసినటువంటి ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇద్దరు కార్యకర్తల మీద జరిగినటువంటి ఘర్షణని ఎమ్మెల్యే వెళ్ళి ఊరు మీద దౌర్జన్యం కింద ఒక తెలుగుదేశం నాయకుడు కార్యకర్త ఇంటి మీద దౌర్జన్యానికి వెళ్ళినటువంటి వ్యవహారము ఇది ఒక ఎమ్మెల్యే చేసేటువంటి పనేనా? ఇప్పుడు ఏం చెప్తాడు శ్రీకాంత్ గారు, ఏమండి మా బీసీ నాయకులందరినీ ఈ విధంగా అరెస్టులు చేస్తారంట. అయ్యా, బీసీ నాయకులందరూ తప్పు చేయమని చెప్పారు. చట్టానికి ఏమన్నా బీసీ నాయకులు తప్పు చేస్తే ఏమన్నా వాళ్ళు ఏమైనా చుట్టాలు అయిపోతారా? సిదిరి అప్పలరాజుని ఏమన్నా వాళ్ళ అబ్బాయిని ఏమన్నా యాక్సిడెంట్ చేయమని చెప్పారా? యాక్సిడెంట్ చేస్తే ఆ అబ్బాయిని మార్చి ఇంకో వేరే వాడిని పెట్టమని ఎవరన్నా సిదిరి అప్పలరాజుని చెప్పారా? మాజీ మంత్రికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కేసు పెట్టరా? మరి కేసు పెట్టకుండా ఏం చేస్తారంటే ఆయన సన్మానం చేస్తారా? మీరు కేసు పెడితేనే ఆయన బీసీ మంత్రి అండి. అరే చింతాడ దాని మీద కేసు పెడితే అసలు ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐకి సంబంధించినటువంటి వ్యవహారంలో విజువల్స్ మనం అందరం చూసాం కదా. ఆ మాపులోకి ఒకవేళ మహిళా ఎస్ఐ వస్తే పోలీస్ అనేటువంటి మహిళలను ఎలాగో అంటే ఎవరికి గౌరవం లేదనుకోండి, మహిళ పోలీసు కదా ఆవిడని కూడా ఆ విధంగా వేధింపులు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి ఆ విధంగా కేసులు పెట్టుకోండి ఏం చేస్తారండి? ఆయన బీసీ అట, ఆయన మీద కేసు పెట్టకూడదట అని నేను ఒక్కటి అడుగుతాను. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాయండి, మహిళా ఎస్ఐకి సంబంధించినటువంటి విషయంలో ఆ విధంగా తప్పు జరుగుంటే, ఒకవేళ తప్పు జరుగుంటే అది తప్పే, మేము అలాంటి విషయాల్లో మా కార్యకర్తలు అలా చేయొద్దు, మా పార్టీ అలాంటిది కాదు అని కనీసం పైకన్నా సరే మహిళా ఎస్ఐ పట్ల మీ సానుభూతిని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటించాడా? అరే పైకన్నా ఒక రాజకీయ పార్టీగా జనం కోసమన్నా ఒక ప్రకటించండి అబ్బా. ఇవన్నీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఏం కోరుకుంటుంది ఏంటంటే నాయకులు అరెస్ట్ అవ్వాలి, మా బీసీలను అరెస్ట్ చేస్తున్నారు, ఇదిగో రెడ్ బుక్ అది ఇదని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా అరెస్టులు కోరుకుంటున్నారేమని నాకు అనిపిస్తుంది. మీరు అరెస్టులు కోరుకొని ఇదిగో అరెస్టులు చేస్తారా, అదిగో అరెస్టులు చేస్తారని రేపు పొద్దున అసలు అరెస్ట్ అప్పుడు ఎలాగ అరెస్ట్ జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది. మనం ఎలా అనుకున్నా కొద్ది రోజులే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది. కాబట్టి వాళ్ళు పక్కా ప్రణాళికగా ఇదిగో చూడండి మా నాయకులంతా వర్షాలను అరెస్ట్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చేస్తున్నారని అనిపిస్తుంది. దీనివల్ల సింపతి రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరఫున పోరాడి ఎవరు మీ మీద కేసు పెట్టి అనుకోవచ్చు. ముస్తఫా వాళ్ళ కొడుకు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తే మరి వాళ్ళ మీద కేసులు పెట్టరా? అరే బోలా బ్రహ్మనాయుడు భూ కబ్జాలకు పాల్పడితే బోలా బ్రహ్మనాయుడు కొడుకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి మీకు నేను అండగా ఉంటాను, ఏమి ఇబ్బంది లేదని చెప్తాడు.
మాజీ స్పీకరు వాళ్ళ కొడుకు స్పీకరు వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పడితే బతుకున్నటువంటి వాళ్ళు చచ్చిపోయినట్టు చూపిస్తే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట ఉందా? చర్యలు తీసుకోండి తప్పు చేస్తే అనేటువంటి దాని మీద అయ్యో కేసు పెడుతున్నారు, అమ్మో కేసు పెడుతున్నారు. ఈ కేసు పెట్టుకొని ఏం చేస్తారయ్యా? మీరు చేసేయన్ని తప్పులైనప్పుడు ఇవన్నీ ఒక్కటే నేను ఒకటి అడుగుతాను, మీరు వాసుదేవన్ గారు, ఇవన్నీ వీటిల్లో ఎక్కడైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అంబటి రాంబాబు విషయం వరకు కూడా అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని తిట్టాడు, నా బండ బూతులు తిట్టాడు, అరెస్ట్ కావాలని తిట్టాడు. మరి ఏమన్నా ప్రజల తరఫున ఏమైనా కొట్లాడి ప్రజల తరఫున మాట్లాడుతుంటే మా మీద వెంట బుక్ ప్రయోగిస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని మాట్లాడితే కనీసంగా ప్రజలు నిజమే కామాలా అని అనుకునే దానికి అవకాశం ఉండేది. ఎలాగో మీరు ఇందాక అడిగితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు దౌర్జన్యాలు చేశారంటే వాళ్ళు అంగీకరించరు. ప్రజలకు తెలుసు ఆ విషయం, మీరు చెప్పినా నేను చెప్పినా వాళ్ళు అంగీకరించరు. ప్రజలు తెలుసుకొనే వాళ్ళకి 175కి 175 కావాలని కోరుకుంటే ఈ రోజున 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. ఇదేమో మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లే వీళ్ళ దౌర్జన్యాలు. ఇప్పుడు మీరు కనీసంగా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహరించి ప్రజల తరఫున మాట్లాడేటువంటి వ్యవహారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏమో జైలు యాత్రలు చేస్తారు, మీరేమో మీ నాయకులందరూ కూడా ఈ రోజున చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారు. ఈ కేసులు పెడితేనేమో అయ్యో బాబు అని లఘుదిబ్బు అంటారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నా అభిప్రాయం. ఒకవేళ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన ప్రభుత్వము అధికారం ఉంది కదా అని కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు ప్రజల ముందు ఉంచండి, ప్రజల ముందు పెట్టి ప్రజల మీరు అభిప్రాయాలను అడగండి. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా లాభం. శ్రీకాంత్ గారు, ఒకటి వసుదేవన్ గారు, ఈరోజు నాకు నిజంగా కృష్ణాంజనేయులు గారు చెప్పిందంటే చాలా బాధాకరమైన విషయము. ఈ కృష్ణాంజనేయులు గారు మన వీడియో చూశారు. అరే ఆ మహిళ పైన ఏం జరిగింది సార్ అంటే అది తప్ప లోకాభిరామాయణం అంతా ఫుల్లుగా చెప్పించి కప్పు చేసుకున్నారు. కానీ ఒకటి ఏమన్నా ఆ మహిళకు ఎవరు చించారు అన్న విషయం మాట్లాడారా? అది ఎమ్మెల్యే కాదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అక్కడికి పోలేదు, ఎందుకు వెళ్ళాడు? ఇద్దరి మధ్య సయోధ్య కూర్చడానికి ఇట్లా తప్పు అని చెప్పడానికి వెళ్ళాడు. అది మాటిమాటికి కృష్ణాంజనేయులు గారు దాన్ని ఎందుకు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఎస్పీ అంట, పోలీసులు చట్టం ఇదే పరిస్థితిలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి మీరు మీరే మాట్లాడారు. ప్రభుత్వానికి మీకు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సయోధ్య కుదర్చడానికి బందోబస్తు తోటి మంది మార్బులంతో వెహికల్స్ వేసుకొని పోవాలా? ఆయన ఒక్కడే సరిపోతుందిగా. ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే వెనుకమ్మడి 2 జీపులు పోవడం పరిపాటి. ఎక్కడ ఒక్కరు ఎమ్మెల్యే తిరుగుతున్నారో చెప్పండి. ఎమ్మెల్యేతో పాటు 10 మంది 20 మంది 40 మంది తప్పకుండా పోతారు. అక్కడ ఉన్నటువంటి దాన్ని రిస్ట్రిక్షన్ చేయాలంటే చేశారు, పోలీసులకు చెప్పారు, పోలీసులు మాట వినలేదు, పోలీసులు కూటమి ప్రభుత్వానికే ఒత్తాసు పలికారు. మా కృష్ణాంజనేయులు గారు మరొకసారి చెప్తున్నా, కూటమి ప్రభుత్వానికే ఒత్తాసు పలికారు. అక్కడ వారు టీడీపీ కూటమి ప్రభుత్వం వైపే నడిచారు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పోలీసులను ఎవరు కూడా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోము, ప్రభుత్వాన్ని ఆశ్రయించాం. కానీ ప్రభుత్వము వారి పక్షాన ఉంది, వాళ్ళు పోలీసులు వాడుకుంటున్నారు అన్నట్టు మాత్రం వాస్తవం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, మీరు ఈ రోజు ఈ ఇష్యూ మహిళ మీద నైటీ చించిండేది తప్ప అన్ని మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయము. అది ఎవరు మాట్లాడారు అని విజువల్స్ చూపిస్తే కూడా మీరు దాని గురించి మాట్లాడుకోకుండా, వాళ్ళు గురించి మాట్లాడుకోకుండా ఏదేదో లోకాభిరామాయణం చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. విజయశేఖర్ రెడ్డి గారు. సార్, శ్రీకాంత్ గారు ఆ పక్క ఫ్యాక్షన్ ఏరియాస్ నుంచి వచ్చిన వ్యక్తులా ఉన్నారు. ఆయన చెప్తారు కదా 40 మంది 50 మందితో పోతారంట ఎమ్మెల్యేలు. మేము కూడా సార్ కడప జిల్లా నుంచి వచ్చాము. 1 కారు 2 కార్లు పోయే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అసలు డ్రైవరు గన్మెన్తో పోయేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయా నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ఆ సంస్కృతికి అలవాటు పట్టిట్టున్నారు అంతే. అది కూడా ఆ ఆలూరు అవన్నీ దగ్గరే కదా సార్, పులివెందుల